తారా మనం మోసం చేసిన వాళ్ళ అబ్బాయికి ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నావట. అవును నాన్న, మనం వాళ్ళని ఏం చేయలేము. అందుకోసమే వాళ్ళ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని వాడికి బాధలు కష్టాలు నరకాలు రుచి చూపిస్తా. అదే సూపర్ రా, బాగున్నా కదా నీ మొహం. ఎన్ని సంబంధాలు చూడరా ఇప్పటికి 100 ఏ ఒక్క తీరిని ఒప్పుకోవట్లేదు. ఏ టైంలో పుట్టినవరా నా తమ్ముళ్ళక? ఛీ నీ బతుకు జడ. నాకెందుకు అడుగుతావు? వాళ్ళ పోయాడు కన్నా. ఏంద్రా వాళ్ళని అడిగేది? అప్పుడు ఎప్పుడో దాన్ని ప్రేమించినావు కదా, దాని అయ్యని అమ్మని మాట్లాడిపోయి చెప్పిస్తా పెళ్ళి ఈడా పోతుంది. ఏదో 5 సంవత్సరాల ముందే చెప్పింటే బాగుండే అన్న. వాళ్ళ అమ్మని నన్ను ఒప్పిస్తుంది, వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, భర్తని, ఆఖరికి దాని పైన కూర్చుని కూడా అడగాలన్న. హలో, అంబులెన్సా? అంబులెన్స్ సర్వీస్. అర్జెంట్ గా రావాలి. ఏం జరిగింది మేడం? కాఫీ తాగుతుంటే కప్పు జారి చీర మీద పడింది. దానికి అంబులెన్స్ కావాలి మేడం. దానికి కాదు, మా ఆయన చూసి నవ్వారు. ఓహో, అర్థమైంది మేడం. 2 minutes లో వచ్చేస్తాం. ఏంటో ఈ ఫేస్ అంతా పాడైపోయింది. ఏది వాడినా గ్లో రావట్లేదు. జిడ్డు జిడ్డుగా ఉంటుంది. ఈ జిడ్డే పోవట్లేదు. ఏమండి ఏంటే ఏమండి, ఎంత కాస్ట్లీ సోపులు వాడినా నా ఫేస్ గ్లో రావట్లేదు, జిడ్డు పోవట్లేదు. జిడ్డు జిడ్డుగా ఉంటుంది. ఓ సింతేనా? దానికేంటి ఇంత టెన్షన్ పడుతున్నావు? మీరు ఊరుకోండి, ఏదైనా సలహా ఇవ్వండి. ఏం లేదు, మన కిచెన్లోకి వెళ్ళు. విమ్ సబ్బు ఉంది కదా, బాగా రుద్దు. మొన్న టీవీలో కూడా చెప్తున్నారు ఎంత జిడ్డైనా వదిలేస్తుందని. అంతే. ఓం బుద్ధికాయ నమః, ఓం బల్యాయ నమః, ఓం బుద్ధికాయ నమః, ఓం బల్యాయ నమః, ఓం బుద్ధికాయ నమః, ఓం బల్యాయ నమః, ఓం బుద్ధికాయ నమః, ఓం బల్యాయ నమః. ఏంటల్లుడు గారు, ఇల్లు మీ కులదైవాల? ప్రపంచం మొత్తంలో ఏ శక్తికి భయపడని నీ కూతురు ఈ 2 నెలలకు భయపడుతుంది అత్తయ్య. అరే ఓం, ఎవరు దొరకలేదేమరా బక్రగాని చేసి ఏడిపిస్తామంటే? ఇదిగో దొరకాడు. రారా రారా. ఏమరా చార్జర్లకు ఇంత పెద్ద ఎక్కడ ఉంటావు? ఇక్కడ ఉంటావురా? ఎక్కడ చెప్పురా. ఇక్కడ అవునకే చూస్తా. ఇక్కడ ఇక్కడ ఎక్కడ పోరా పో. ఏమ్రా ఏం చూసుకుంటాడంట మనం? ఎరా, వీడిని కొట్టారంటగా? మేం కొట్టలేదు. కొట్టలేదంట కదా? కొట్టారు. అవును కొట్టాం. ఇప్పుడు ఏంటంట? కొడుకునే కొట్టేంత ధైర్యం వచ్చిందా మీకు? ఓకోండి మేడం, మీకు ఇంత పెద్ద పెళ్ళి ఇంత పెద్ద కొడుకున్నాడంటే నమ్మసకంగా లేదు. మీరు హీరోయిన్ అలాగా ఉన్నారు. భలే సిగ్గు పడుతున్నారు మేడం. ఊరుకోండిరా, భలే మోసేస్తున్నారు మేడం. మొత్తం పోయింది నాది. ఏం బతికే అమ్మ. ఏంట్రా సురేష్, హాయ్. డల్ గా ఉన్నావు? నేను ఏం డల్గా లేను, బాగానే ఉన్నా. ఏమి తిట్టారా కదా? బెంగళూరులో ఉన్న మా ఫ్రెండ్ కాల్ చేస్తే ఒక అమ్మాయి లేపు తిట్టిందిరా. అమ్మాయి? అవునా, ఏమి తిట్టారా? నువ్వు కాల్ ಮಾಡ್ತಿದ್ದೆ నంబరు ఉత్తరసితుల అనికాసి కర్రోడా జిడిగింజ అని గిట్ట తిట్టిందిరా. మరి నువ్వు ఊరుకున్నావా? నేను ఊరుకుంటానా? నువ్వే కర్రదానివి, నువ్వే మాడిపోయిన దానివి, నువ్వే జిడిగింజ అని తిట్టేసినారా.